ఫిక్స్డ్ డిపాజిట్లు, లైఫ్ ఇన్సూరెన్స్, సేవింగ్స్ కి ఈ రెండింటిలో ఏది బెటర్? రిస్క్ లేకుండా దేనితో మీ ఆర్థిక లక్ష్యాలు చేరుకోవచ్చు అనేది వివరంగా తెలుసుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఫిక్స్డ్ టైం పీరియడ్ కు పెట్టుబడి పెట్టడం. ఎఫ్డీలు 7 రోజుల నుంచి 10 ఏళ్ల టైం పీరియడ్ కు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ ఆర్థిక అవసరాలకు సరిపోయేలా ఎఫ్డి మొత్తాలను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎఫ్డీలపై బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇందులో మీ పెట్టుబడికి రిస్క్ తక్కువ, అలాగే అదనంగా వడ్డీ కూడా పొందుతారు. ఎఫ్డీలను మినిమం 1000తో స్టార్ట్ చేయొచ్చు. రిటర్న్లు ముందుగానే ఫిక్స్ అయి ఉంటాయి. వీటిపై మార్కెట్ పరిస్థితుల ప్రభావం చాలా తక్కువ. లైఫ్ ఇన్సూరెన్స్ మీ కుటుంబానికి ఫైనాన్షియల్ భరోసా ఇస్తుంది. ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఏం జరిగినా ఫ్యామిలీకి ఇది ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఎండోమెంట్ ప్లాన్ లో లాంగ్ టర్మ్ సేవింగ్స్ మెచ్యూరిటీ ప్రయోజనాలతో పాటు డెత్ బెనిఫిట్స్ ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ లో 100 సంవత్సరాల వరకు కవరేజ్ ఉంటుంది. బీమా కవరేజ్ మొత్తం, కాల పరిమితి, వివిధ అంశాలపై ఆధారపడి ప్రీమియం ఉంటుంది. అయితే సంప్రదాయ బీమా పాలసీల్లో రాబడి ఎఫ్డీల కంటే తక్కువే ఉంటుంది. మార్కెట్ ఆధారిత యూలిప్ ప్లాన్లలో మాత్రమే ఎఫ్డీల కంటే ఎక్కువ లాభాలు రావచ్చు. కానీ వాటిలో మార్కెట్ రిస్క్ ఉంటుంది. ఎల్ఐసి పాలసీల్లో బోనస్లు, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. ట్యాక్స్ల విషయానికొస్తే ఎఫ్డీలపై వచ్చే ఆదాయానికి పన్ను విధిస్తారు. మీ ఆదాయపు పన్ను స్లాబ్ల ప్రకారం ఈ పన్ను ఉంటుంది. అయితే 5 ఏళ్లకు ఎఫ్డీ తీసుకుంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి మాత్రమే ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1,50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలకు కూడా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C పన్ను మినహాయింపు ఉంటుంది. పాత పన్ను విధానంలో మాత్రమే సంవత్సరానికి గరిష్టంగా రూ. 1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. నామినీలకు వచ్చే డెత్ బెనిఫిట్స్ లేదా మెచ్యూరిటీలపై సెక్షన్ 10 కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ప్రీమియం సమ్ ఎష్యూర్డ్ మొత్తంలో 10% కంటే మించకూడదు. అలాగే కొత్త నిబంధనల ప్రకారం వార్షిక ప్రీమియం 5 లక్షల రూపాయలు దాటితే ఆ మెచ్యూరిటీ డబ్బుపై పన్ను పడుతుంది. అత్యవసరాలకు డబ్బు అవసరమైతే ఎఫ్డి బ్రేక్ చేయొచ్చు. అయితే ఇందుకు కొంత వడ్డీని ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ అసలు డబ్బుకు నష్టం ఉండదు. లైఫ్ ఇన్సూరెన్స్లలో లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. పాలసీదారుడికి డబ్బు అవసరమైతే పాలసీని సరెండర్ చేయొచ్చు. అయితే మొదటి కొన్నేళ్లలోపే పాలసీ సరెండర్ చేస్తే మీరు కట్టిన అసలు డబ్బులో చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఈ అంశాలన్నింటిపై ఆధారపడి రెండింటిలో ఏది బెస్ట్ అనే నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఒక నిర్ణయానికి వచ్చే ముందు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ ను సంప్రదించడం ఉత్తమం.